స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. సెబ్ ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన 12 జీవోలను రద్దు చేసింది. సెబ్ విభాగానికి గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సెబ్ సిబ్బందిని ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సెబ్ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులను వారి మాతృశాఖల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు. సెబ్ ఆఫీసుల్లోని ఫర్నిచర్, వాహనాలు, కంప్యూటర్లను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖలోని 70% ఉద్యోగులను, సిబ్బందిని సెబ్కు కేటాయించింది గత ప్రభుత్వం. ఇన్నాళ్లు ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా పనిచేసింది సెబ్. గత ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. సొంత ఆదాయం పెంచుకునేలా, ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టేలా గత ప్రభుత్వం మద్యం పాలసీ డిజైన్ చేసిందన్నారు. త్వరలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెస్తామన్నారు కొల్లు రవీంద్ర. దీని మీద సబ్ కమిటీ మరి 1-2 సిట్టింగ్స్లో దీన్ని ఒక కంక్లూజన్ తీసుకొచ్చి మరి ఒక మంచి పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అతి త్వరలోనే పాలసీని అమలు చేయడానికి కావాల్సినటువంటి పాలసీ డెసిషన్స్ అన్నీ కూడా ఒక 1 వీక్ లోపే చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అవసరమైతే 1-2 మీటింగ్స్ అయినా పెట్టుకుని వీళ్ళని తొందరగా దీన్ని కంక్లూడ్ చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది.